హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మా పండు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. హాస్టల్లో ఉంది తను కూడా. సో తనకు కావాల్సినవన్నీ తీసుకురావడానికి ఫోన్ చేసి అడిగింది అనమాట. సో ఇప్పుడైతే తనకంటే చికెన్ కావాలంట, వెజ్ బిర్యానీ కావాలంట, చపాతీ కావాలంట. సో వాటి కోసం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం చికెన్ అయితే తీసుకురావడానికి. ఇక మా బుడ్డోడు అల్లరి అయితే తెలిసిందే కదా, మనం మాట్లాడినా ఏం చేసినా కూడా నవ్వుతూనే ఉంటాడు, అల్లరి చేస్తూనే ఉంటాడు. సో ఆయన వాయిస్ అయితే కంపల్సరీ వీడియోలో అయితే వస్తుంది. ఏ వీడియోలో అయినా సరే మనం ఓన్లీ నేనున్నా కూడా కింద నుంచున్న ఆడుకుంటూనూ అరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. చిన్నపిల్లలు అంటే అంతే కదా, అల్లరి చేస్తూనే ఉంటారు ఇంట్లో. సో ఇప్పుడైతే చికెన్ షాప్కి వెళ్ళేసి చికెన్ తీసుకొస్తాము. చికెన్ షాప్కి అయితే వచ్చి చికెన్ తీసుకున్నాను. చికెన్ కటింగ్ కూడా చేసేస్తున్నారు. అయితే ఇక్కడ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ వాయిస్ అయితే రికార్డ్ చేయలేదు. అంటే అందరూ బయట వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అయితే వాయిస్ రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ చికెన్ మూట కట్టడం కూడా అయిపోయింది, మనకి ప్యాక్ చేసి ఇస్తున్నారనమాట. గాయస్, రోడ్డు మీద వీడియో తీయాలంటే ఎంతైనా కొద్దిగా సిగ్గే వస్తుంది అనమాట ఎవరికైనా. అసలు కొత్తగా పెట్టే వాళ్ళకైతే మరీ ఘోరం. ఇప్పుడే చికెన్ షాప్ నుండి చికెన్ తీసుకుని అయితే ఇంటికి వెళ్తున్నాను. సో గైస్, నేనైతే ఇంటికి ఇది వచ్చాను. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి కదా. చీకటి ఉంది మొత్తం. ఇదిగో అంతే చికెన్. మా ఆవిడ చికెన్ కాకుండా ముందు చపాతీలు అయితే చేస్తుందప్ప. ఇంట్లో చపాతీలు చేసేస్తున్నారు. పండు దగ్గరికి వెళ్ళాలి కదా, తొందరగా టైం లేదనమాట. 11 కల్లా రమ్మని చెప్పింది. సో పండు దగ్గరికి వెళ్దామని మా యశ్వంత్ గారికి ఫోన్ చేయగా 11ంటికి అయితే వచ్చాడండి. ఇప్పుడు టిఫిన్ చేశాడు. ఇక 11ంటికి వచ్చి టిఫిన్ చేశాడు. ఏందిరా అంటే నిద్రపోతున్న మావయ్య అంటున్నాడు. ఇగో మా వాడు అల్లరి చూడండి అసలు ఎట్లా చేస్తున్నాడు. పండు దగ్గరికి వెళ్తున్నావా నానందలా, మా వాడు అల్లరి. ఏంటన్నా అది పెన్నుల ప్యాకెట్లు పీకేస్తున్నావా? ఆ పెన్స్ తీసుకునే టైం ఉంది ఇంకా నీకు చాలా. నిన్ను కూడా రుద్దుతారులే, ఏం బాధలే నానా. ఓయ్ కన్నయ్య, ఓయ్ నిన్ను కూడా రుద్దుతారులే, ఏం బాధలేదు, బాగా రుద్దుతారు. ఆయన ఆటలో ఆయన ఉన్నాడు అనమాట, ఆయన ఆనందం అయింది. ఇగో పాపం పండుగ కోసం ప్రిపేర్ చేసిన వంటలు. మా బుడ్డు బాబు చూడండి, గేట్ దగ్గర కూడా ఆడుతున్నాడు. పండు దగ్గరికి వెళ్ళాలన్నాను కదా, పండు దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో అన్న కెమెరా చూసి యూట్యూబర్ అన్న అని చెప్పేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు మన ఛానల్ని. చూస్తా అన్న వీడియోస్ కంపల్సరీ అని చెప్పాడు. సో అలాగే రైతు బజార్ మీద వస్తున్నాము. రైతు బజార్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇగో యశ్వంత్, నేను, మా వైపు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట పండు దగ్గరికి. హాస్టల్కి వెళ్ళగానే ఇంకేమన్నా విశేషాలు ఉంటే అక్కడ చెప్తాను మీకు. ఆ మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అంత సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడైతే వీడియో తీయలేను. అక్కడ పండు వాళ్ళ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే మనం వీడియోలు తీసుకుందాం కొన్ని. ఆటోలో వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. పిల్లాడు కూడా నిద్రపోయాడు ట్రాఫిక్ దెబ్బకి. చక్కగా నిద్రపోతుంది. ఇంకొక 10-20 మినిట్స్లో వెళ్తాము పండు దగ్గరికి. చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట బయట మొత్తం. అసలు వెహికల్స్ రోడ్డు మొత్తం మెల్లగా వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఇక్కడ చూసారంటే మీరు పండ్ల బళ్ళన్నీ వరుసనే పెట్టున్నాయి అన్నమాట. ఈ చెరువు పక్కన, చెరువు గట్టు మీద మొత్తం పండ్ల బళ్ళు ఉంటాయి ఉప్పల్లో. సో వెల్కమ్ టు శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. ఇప్పుడే వచ్చాం అనమాట కాలేజ్ దగ్గరికి. మన పండు ఎక్కడుందో ఎత్తుక్కుని పండు దగ్గరికి అయితే వెళ్దాము. గేట్ దగ్గర వాచ్మెన్ అట్లా ఏందో అట్లా చూస్తూ ఉన్నాడు. ఓకే, ఇక మా పండు దగ్గరికి వచ్చాము. పండు చూడండి ఖాళీ తిండి కోసం చూస్తుంది, చదువు అనేది సున్నా. ఖాళీ ఇంటి దగ్గర నుండి ఏమొచ్చింది, ఏం తిన్నాము, ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంది అనమాట.
శ్రీ చైతన్య ఒకటి కాలేజ్ మాది. ఒకటి కాలేజీలో జాయిన్ అయింది కానీ చదువు గురించి ఆలోచించదు, తిండి గురించి మాత్రం ఆలోచిస్తుంది. రాగానే తినడానికి కంచం పెట్టేసుకుంది అయ్యా పండుది. ఇది కాలేజా? మొత్తం కాలేజ్ అంతా ఎంత అంటావా? 1,00,000 పెట్టి జాయిన్ చేయించింది మీరు. ఎవరు? 1,00,000 పెట్టి జాయిన్ చేయించింది. ఏం అంటే మేమేమంటే చదువుకుంటామని జాయిన్ చేయించాం కానీ ఖాళీ తిండి కోసం జాయిన్ అవుతాం మాకేం తెలుసు? తిండి కోసం జాయిన్ మీకు చెప్పిన ఈడ తిండి తినాలి కదా, తినక మాకు తెలియదు కదా మరి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా హాస్టల్లో పెట్టినప్పుడు దూరం పెట్టాలి. ఎక్కడ ఎక్కడైనా సరే ఇంటి పక్కన అమ్మా ఏం సెలబ్రిటీ కాదు. అసలు యాక్చువల్లీ హాస్టల్లో పెట్టేది ఎందుకు, దూరంగా పెడదామని హాస్టల్లో పెడతారు. మా అక్కకి తెలియలేదు పాపం, ఇంటి పక్కన హాస్టల్లో జాయిన్ చేసింది. ఇంటి పక్కన హాస్టల్లో జాయిన్ చేసే కంటే డే స్కాలర్గా పంపించడం బెటర్ అన్నమాట. యాక్చువల్లీ ఏదున్నా ఫోన్ చేయడం రమ్మంటాం. ఇదో తలనొప్పి అయిపోయింది మనకు బాగా ఇదోటి ఎక్కువైపోయింది పాపం. దానికి తోడు ఈ చుట్టుపక్కల అమ్మాయిలు కూడా పాపం ఏమంటే సండే టైంలో పేరెంట్స్ ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఇక పాపం వాళ్ళకి అదే అన్నమాట. సండే రావడం ఆలస్యం, గ్రౌండ్ మొత్తం నిండిపోద్ది పిల్లలతో. ఎప్పుడు పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు ఈ కాలేజీలో. ఇగో పాపం ఇక స్టార్ట్ చేసింది తినడానికి. పాపం తినపండు ఏమైంది అంటే మనం కెమెరా పెట్టామని సిగ్గుపడుతుంది అనమాట. జనరల్గా అమ్మాయిలు అందరూ అంతే కదా, మన కెమెరా ముందు అయితే అమ్మాయిలు అలా నోట్లో ముద్ద కూడా పెట్టుకోరనమాట. అదో చూస్తా అమ్మో అబ్బా ఇంత లవ్ ఎక్కువైపోయింది అనమాట మా ఆవిడకి అయితే. పండు మరి అంత ఓవర్ పనికొచ్చిద్దంటావు, అవసరం అంటావు పండు? ఏంది వామ్మో, అత్త కోడలు ఇద్దరు కలిపి తినిపించుకుంటున్నారు. అబ్బా 31st ప్రోగ్రామ్ ఉందంట, కానీ యూట్యూబ్లో ఎవడు అప్లోడ్ చేస్తారో తెలియదు మరి. మేము ఎందుకు అప్లోడ్ చేస్తాం, ఇక్కడైతే అప్లోడ్ చేయం కదా. అదో చూడండి కావాలని చేస్తుంది అనమాట. తిండి వీడియో లేకపోతే మాత్రం ఫుల్ తింటుంది. వీడియో పెడుతున్నాం అని చెప్పేసి తినడమే తగ్గించింది. అందరు గలీజు చూస్తున్నారు అంటుంది కానీ తిండి మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టుకుంది అనమాట మా పండుది. పిల్లల్ని చూసుకుంటే పేరెంట్స్ అందరూ వచ్చి పిల్లలకి ఏం కావాలంటే అది తినిపించుకుంటూ, ఏది కావాలంటే అది ఇప్పించుకుంటూ అందరు ఉన్నారనమాట ఇక్కడ. చూడండి పండుది మాత్రం ఇరిటేషన్ అవుతుంది. ఊరికి ఎందుకు ఇరిటేట్ అవుతుంది అనేది పండుకి తెలియాలి. ఎందుకు పండు ఇరిటేషన్ అవుతున్నావు? ఫ్రెండ్స్ వస్తారు అది ఇది అని చెప్పి ఎన్నో చెప్పింది అనమాట. కానీ 2-3 ఫ్రెండ్స్ తినేది మా పండుది ఒకటే తినడానికి తెప్పించుకున్నట్టుంది నాకు తెలిసి. ఇందాక రాగానే కాలేజీలో మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయిందా వ్లాగింగ్ అన్నారు. లేదండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను అనమాట. వాళ్ళకి పిల్లలు కదా కొంచెం తొందర ఎక్కువ ఉంటుంది అనమాట. హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు సండే రాగానే పేరెంట్స్ వస్తారు కాబట్టి. పండి వద్దారా లహరియా వద్దా? అన్నయ్యకి అయితే మంచి ఫ్రీడమ్ దొరికింది శ్రీ చైతన్య కాలేజీలో. గ్రౌండ్లో మంచిగా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఆపలేకపోతున్నాం అసలు. అన్నయ్య ఎక్కడికి? ఎక్కడ చెత్త చెదారం మొత్తం ఏరేస్తున్నాడు అనమాట. ఓ కన్నయ్య స్మైల్ బేబీ. మా కాలేజ్ అనమాట. అక్కడ శ్రీ చైతన్య అని కనబడుతుంది కదా. ఆల్మోస్ట్ అన్ని ఇదంతా పేరెంట్స్ వచ్చినారు ఇవాళ. ఇగో మా అన్నయ్య చూడండి ఫోన్ తుడుచుకుంటున్నాడు. వాళ్ళు ఎంత అండి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి క్లాసెస్కి వెళ్ళాలని. సో అగోండి అక్కడ వాళ్ళందరూ ఫోన్ మాట్లాడుతున్నారు. ప్రియాంక అగోండి అమ్మ ఇక లహరి అనమాట. ఇగోండి మా నేహాన్ సెలబ్రిటీ అనమాట మా కాలేజ్లో. యూట్యూబ్లో ఫేమస్ అయిపోయినాడు. అందరూ ఆయనను పట్టుకొని వదలట్లేదు అసలుకు. చూడండి ఇంత నేహాన్స్ చూడండి అసలు వదలట్లేదు వాడిని. చూడండి చిట్కలేస్తున్నాడు, మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు. కాలేజ్ అంతా తిరిగి మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు అసలుకు బాగా. చూడండి. సో ఫ్రెండ్స్ మనమైతే వెళ్ళడానికి అయితే టైం వచ్చేసింది. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏం లేదు, ఎక్కువసేపు ఉంటే ఏంటంటే పిల్లలు మళ్ళీ క్లాస్లోకి వెళ్ళడానికి బాధపడతారని చెప్పేసి తొందరగా వెళ్ళిపోండి, ఎందుకు ఎక్కువసేపు ఉంటారు, జస్ట్ వచ్చారు చూశారు కదా మాట్లాడారు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో అందుకని మనమైతే వెళ్ళాల్సిన టైం వచ్చింది, వెళ్ళిపోతున్నాను. బై ద వే ఇంతకుముందు మా పండు మాట్లాడింది.
మా పండు మాట్లాడింది. మా పండు ఏంటంటే మాట్లాడడం తెలియదు కాబట్టి స్పీడ్గా అక్కడ ఇక్కడ వీడియో చూపించేసి ఏదేదో అలా మాట్లాడింది అనమాట. సో నో ప్రాబ్లము. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నారు ఇంకా మొత్తానికి. ఇక వచ్చిర్రు వెళ్ళిపోతున్నారు అంతే. వెళ్ళిపోతున్నారు కాదు, వచ్చాము ఒక 2 hours 3 hours స్పెండ్ చేసాము, మాట్లాడాము ఏంటి అనేది. క్లాస్లోకి వెళ్ళి కాలేజ్ లోపలికి వెళ్ళి సార్లతో కూడా మాట్లాడాము, అంతా జరిగింది. సో అయితే బాయ్ చెప్తుంది. బాయ్ పండు, మంచిగా చదువుకో, అందరితో గొడవలు పెట్టుకో, ఏమన్నా వస్తే మా మామయ్య వస్తాడని చెప్పి నీకు. ఓకే నేను వస్తాడంట, నాకు ఏమైనా అయితే చూసుకుందాం, అప్పుడు వస్తాడో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. సో మళ్ళీ రిటర్న్ టు హోమ్ అనమాట. ఆటో బుక్ చేసుకున్నాము, ఆటో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకేమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా విశేషాలు ఉంటే చెప్తాను. ఉప్పల్ నాగోల్ నుండి అసలు వచ్చిన వారికి ఫుల్ ట్రాఫిక్ ఉంది, మీరైతే చూసుకోవచ్చు ఒకసారి. అసలు ఇంత ట్రాఫిక్, అది కూడా మధ్యాహ్నం టైంలో 2-2:30 టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే గ్రేట్. దానికి తోడు ఫ్లైఓవర్లు కూడా వేశారు ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని, కానీ ఇంకా ట్రాఫిక్ అయితే అంతే ఉందన్నమాట. ఒకసారి చూడండి కావాలంటే. చూశారు కదా, అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. జనరల్గా సండే అంటే మామూలుగా ట్రాఫిక్ ఉండదు, అసలు చాలా తక్కువ ఉంటుంది ట్రాఫిక్ అనుకుంటా. కానీ ఈ మధ్యన సండే కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. మనకు అందరూ అన్ని వీడియోలో చెప్తూ ఉంటారనమాట, రెస్టారెంట్స్లో తినొద్దు అని. మరి రెస్టారెంట్స్లో తినొద్దు అన్నప్పుడు ఈ రెస్టారెంట్స్ దగ్గర ఇంత ట్రాఫిక్ జాము, ఇంత స్విగ్గీ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకనమాట. వెల్కమ్ హోమ్ అనమాట. ఇంటికి వచ్చేసాము. బుడ్డోడైతే ఆటోలోనే నిద్రపోయాడు.